వెల్కమ్ టు లింగస్వామి సార్ ఆన్లైన్ క్లాసెస్. తెలంగాణ ఉద్యమ చరిత్ర. గతంలో మీకు తెలంగాణ హిస్టరీ నేను చెప్పాను. ఎందుకు చెప్పానో ఆ వీడియోలు మీరు వరుసగా చూస్తే మీకు అర్థమైంది. దయచేసి మన యొక్క ఈ యొక్క ఆన్లైన్ యాప్ని స్లైస్ టు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని వినండి. రైట్, మన స్లైస్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత అదేవిధంగా యాప్ని దయచేసి మీరు తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి. నేను సాధ్యమైనంత వరకు 1956 వరకు వీడియోలు మీకు ఫ్రీగానే ఇస్తాను. తర్వాత నేను ఫ్రీగా ఏ వీడియోలని పెట్టాను చేసి ప్రతిదీ కూడా అప్లోడ్ చేసి అందులో పెడతాను. సో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఇప్పుడు ఫ్రీ కూడా నేను ఇవ్వగలను, కానీ అలాంటి పని నేను చేయను. ఫ్రీగా ఇస్తే విలువ ఉండదు. సో ఎందుకంటే మనకు చెప్పే సబ్జెక్టు వాల్యూ చూడాలి మీరు. రైట్, అవిన్ని ఇవిన్ని అది ఇంత చెప్పడం కాదు. మీకు బుక్కులు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా నేను మీకు విత్ అకాడమీ బుక్తో సహా ఇస్తున్నాను. ఇగో చూడండి, డిగ్రీ చూడండి బుక్. ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్ అన్ని బుక్స్ దగ్గర పెట్టుకొని మరీ చేస్తున్నాను. మీరందరూ సేకరించవలసిన పని లేదు. ఈ క్లాస్ వింటే సరిపోద్ది. సో ఇప్పుడు ఆపరేషన్ పోలో పూర్వరంగం అనేది చూద్దాం. ఆపరేషన్ పోలో పూర్వరంగం. ఆపరేషన్ పోలో పూర్వరంగము అంటున్నా. అంటే ఆపరేషన్ పోలో కన్నా ముందు జరిగిన సంఘటన ఏంది అన్నది ఒకసారి చూస్తే, హైదరాబాదు భారత యూనియన్లో విలీనానికి వ్యతిరేకత ప్రదర్శించడం జరిగింది. మరి హైదరాబాద్ భారత యూనియన్లో విలీనంకు వ్యతిరేక ప్రదర్శించడంతో పాటు మనకు భారతదేశానికి స్వాతంత్రం కోసం, స్వాతంత్ర మార్పిడి చర్చల కోసం, అంటే 1939లో ప్రారంభమై 1945లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత బ్రిటన్లో విన్స్టన్ చర్చిల్ ను ఓడించి, కన్జర్వేషన్ పార్టీ ఓడించి లేబర్ పార్టీ లేదా లిబరల్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి లార్డ్ క్లెమెంట్ అట్లీ అనేవాడు మరి ప్రధాని కావడం జరిగింది. ఈయన ఎన్నికల్లో భారతీయులకు సపోర్ట్ చేస్తే భారతీయులకు స్వతంత్రం ఇస్తారని చెప్పడం జరిగింది. అందుకనే 1946 మార్చి 24న క్యాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చింది. క్యాబినెట్ మిషన్ అంటే మంత్రిత్రయ రాయబారం క్యాబినెట్ మిషన్ భారతదేశానికి రావడం జరిగింది. దేనికోసం? స్వాతంత్ర మార్పిడి చర్చల కోసం. స్వాతంత్ర మార్పిడి చర్చల కోసం క్యాబినెట్ మిషన్ అనేది భారతదేశానికి వచ్చింది. క్యాబినెట్ మిషన్ పాలిటిక్స్ వారు చెప్తారు, మళ్ళీ ఇండియన్ హిస్టరీలో చెప్తాను, నేను ఇక్కడ కూడా చెప్తున్నా. క్యాబినెట్ మిషన్ లో సభ్యులు ఎవరు? ఏవి అలెగ్జాండర్, పెతిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్. ఈ యొక్క ముగ్గురు సభ్యులు ఉన్నటువంటి క్యాబినెట్ మిషన్ అనేది భారతదేశానికి రావడం జరిగింది. దేనికోసం వచ్చింది? స్వాతంత్ర మార్పిడి చర్చల కోసం రావడం జరిగింది. మరి ఈ సమావేశం అయిపోయి క్యాబినెట్ మిషన్ అనేది భారతదేశాన్ని వదిలి వెళ్ళడం జరిగింది. వదిలి వెళ్ళిన తర్వాత క్యాబినెట్ మిషన్ ఏం చెప్పిందంటే, ఈ దేశంలో రైట్ వివిధ సంస్థానాలకు, వివిధ రాష్ట్రాలకు స్వదేశీ సంస్థానాలకు ఒకే యూనియన్ కేంద్రంగా ఉంటుంది. వివిధ రాష్ట్రాలకు, స్వదేశీ సంస్థానాలకు ఒకే యూనియన్ కేంద్రంగా ఉంటుందని క్యాబినెట్ మిషన్ అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత చకచక పరిణామాలని మారిపోవడం జరిగింది. ఎందుకు మారిపోయంటే 1946 జూన్లో సంస్థానాల విలీనం గురించి పరిశీలించడానికై, 1946 జూన్లో సంస్థానాల విలీనం పరిశీలించడానికై నెహ్రూ అధ్యక్షతన అఖిల భారత సంస్థానాల ప్రజా మహాసభ, అఖిల భారత సంస్థానాల ప్రజా మహాసభ అనేది ఏర్పాటు కావడం
జరిగింది. ఏమి ఏర్పాటైంది? అఖిల భారత సంస్థానాల ప్రజా మహాసభ. అఖిల భారత సంస్థానాల ప్రజా మహాసభ అనేది సంస్థానాల ప్రజా మహాసభ అనేది ఏర్పడింది. ఎవరు అధ్యక్షతన? నెహ్రూ అధ్యక్షతన. ఈ సమావేశానికి హైదరాబాద్ నుంచి కూడా కొద్దిమంది ప్రముఖులు వెళ్ళడం జరిగింది. ఆ ప్రముఖుల్లో ఒకతను స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థ. రామానంద తీర్థ. రెండో వాడు బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు. రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు, స్వామి రామానంద తీర్థ హెచ్ఎస్సి నాయకులు, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు. తర్వాత రావి నారాయణ రెడ్డి. మూడోవాడు రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి. నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి. తర్వాత లక్ష్మీ నరసయ్య. లక్ష్మీ నరసయ్య. లక్ష్మీ నరసయ్య. వీళ్ళిద్దరు కూడా ఆంధ్ర మహాసభ. ఆంధ్ర మహాసభ. మహాసభ అంటే కమ్యూనిస్టు నాయకులు. కమ్యూనిస్టు నాయకులు. కమ్యూనిస్టు నాయకులు. రైట్. అఖిల భారత సంస్థానాల ప్రజా మహాసభ 1946 జూన్లో నెహ్రూ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి స్వామి రామానంద తీర్థ, హెచ్ఎస్సి పూర్వ రామకృష్ణరావు, హెచ్ఎస్సి స్వామి రావి నారాయణ రెడ్డి, లక్ష్మీ నరసయ్య మరి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీ నుండి పోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ భారత యూనియన్ లో విలీనం కావాలని చెప్పారు. నలుగురు హైదరాబాద్ భారత యూనియన్ లో విలీనం కావాలని చెప్పారు. మరి హైదరాబాద్ భారత యూనియన్ లో విలీనం కావాలని వీళ్ళు చెప్పారు. కానీ మరి హైదరాబాద్ భారత యూనియన్ లో విలీనం అవుతే ఈ నలుగురు చెప్తే అవుతుందా? కాదు. అసలు చెప్పాలి. చేసుకున్నోడు చూసుకున్నోడు చెప్పాలి. మనం చూసుకునేటోడు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చెప్పాలి. వీళ్ళందరూ చెప్తే అది అయ్యేది కాదు, పోయేది కాదు. అయ్యేది కాదు, పోయేది కాదు. కాబట్టి మరి ఈ సమయంలో 1947 ఫిబ్రవరి 20 1947 ఫిబ్రవరి 20 ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు? ఇప్పుడే చెప్పిన లార్డ్ క్లెమెంట్ అట్లీ. లార్డ్ క్లెమెంట్ అట్లీ ఒక ప్రకటన చేశాడు. ఏం ప్రకటన? 1948 జూన్ చివరి నాటికి భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాము. భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాము అని ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించారు? లార్డ్ క్లెమెంట్ అట్లీ, బ్రిటన్ ప్రధాని ప్రకటించడం జరిగింది. రైట్. ఇంత ముందుకే వివిధ రాష్ట్రాలకు, స్వదేశీ సంస్థానాలకు ఒకే యూనియన్ కేంద్రంగా ఉంటుందని క్యాబినెట్ మిషన్ ప్రకటించింది. తర్వాత లార్డ్ క్లెమెంట్ అట్లీ గారు ఒక ప్రకటన చేస్తూ 1948 జూన్ చివరి నాటికి భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామని చెప్పడం జరిగింది. దీంతో సంస్థానాధీశుల ద్వంద్వ వైఖరి బయటపడింది. రైట్. సంస్థానాధీశుల ద్వంద్వ వైఖరి. మరి సంస్థానాధీశులు అనే వాళ్ళు మరి సంస్థానాధీశులు అంటాం. భారతదేశంలో ఎన్ని సంస్థానాలు ఉన్నాయి? 562 సంస్థానాలు ఉన్నాయి. ఈ సంస్థానాలను పరిపాలించే వాళ్ళే రాజులు అనేవారు. మనకు పెద్ద సంస్థానం భారతదేశంలో హైదరాబాద్ అతి పెద్ద సంస్థానం. హైదరాబాద్ లాంటి సంస్థానాలు చిన్నవి పెద్దవి కలిపి 562 ఉన్నాయి. మరి అదే విధంగా హైదరాబాద్ సంస్థానాల్లో కూడా సంస్థానాలు ఉన్నాయి. వనపర్తి, గద్వాల, మునగాల, కామారెడ్డి, కామారెడ్డి వాళ్ళది దొమ్మకొండ, ఎలగందుల, ఇవన్నీ సంస్థానాలు. సో ఇప్పుడు సంస్థానాధీశుల ద్వంద్వ వైఖరి. భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాధీశులు ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం జరిగింది. అంటే రెండు విధాలుగా ప్రదర్శించడం జరిగింది. ఈ స్వదేశీ సంస్థానాధీశులు విలీన ప్రక్రియలో పోషించిన పాత్ర విద్రోహకరమైనది. సో స్వదేశీ సంస్థానాల ద్వంద్వ వైఖరి మరియు విలీన ప్రక్రియ అనేది మనకు టాపిక్. స్వదేశీ సంస్థానాల విలీన ప్రక్రియ. రైట్. ఇప్పుడు చూస్తే స్వదేశీ సంస్థానాధీశులు విలీన ప్రక్రియలో పోషించిన పాత్ర చాలా, మరి ఇది ఎట్లాంటి పాత్ర అంటే ఒక విద్రోహకరమైన పాత్ర. ఛాంబర్స్ ఆఫ్ ప్రిన్సెస్. ఈ ఛాంబర్స్ ఆఫ్ ప్రిన్సెస్ అనేవాడు
ఎవరయ్యా అంటే ప్రిన్సెస్ అనేవాడు, రైట్, భోపాల్ యువరాజు, భోపాల్ యువరాజు, ఛాంబర్స్ ఆఫ్ ప్రిన్సెస్ అధ్యక్షుడు, ఛాంబర్స్ ఆఫ్ ప్రిన్సెస్ అధ్యక్షుడు భోపాల్ రాజు. దీన్నే భోపాల్ నవాబ్ అని కూడా అంటారు. బుక్ లో భోపాల్ నవాబు అన్నాడు, భోపాల్ నవాబు. ఈ భోపాల్ నవాబ్ అంటాడు ఛాంబర్స్ ఆఫ్ ప్రిన్సెస్ అధ్యక్షుడు, ఛాంబర్స్ ఆఫ్ ప్రిన్సెస్ అధ్యక్షుడు, ఛాంబర్స్ ఆఫ్ ప్రిన్సెస్ అధ్యక్షుడు, ఛాంబర్స్ ఆఫ్ ప్రిన్సెస్ అధ్యక్షుడు అటువంటి భోపాల్ నవాబ్ అనేవాడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, రైట్, ఏమన్నాడంటే భారత నిర్మాణంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తాము. భారత నిర్మాణంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తాము. తమ వంతు పాత్రని నిర్వహిస్తాము. భారత నిర్మాణంలో తమ వంతు పాత్రను నిర్వహిస్తాం. ఈ విషయంలో సోదర భారతీయులతో పాటు కదం కలిపి నడుస్తూ ఈ విషయంలో సోదర భారతీయులతో పాటు కదం కలిపి, కదం అంటే పాదం, కదం కలిపి నడుస్తూ ఈ విషయంలో సోదర భారతీయులతో పాటు కదం కలిపి నడుస్తూ, రైట్, దేశ ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తాము. దేశ ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తాము. విత్ అకాడమీ బుక్ ఎట్టుందో అట్లా అకాడమీ, రాజ్ బుక్, రఘుదేవ, కవి ప్రకాష్ అన్ని తీస్తున్నాం. అవసరమైన మటుకు తీస్తున్నాం. ప్రధాన్ని ఇది అకాడమీ. ఎవరైనా కావాలంటే మీరు అకాడమీ బుక్ తెరిచి పెట్టుకోండి. మీకు ఓపెన్ ఆఫర్, ముందర అకాడమీ బుక్ పెట్టుకోండి. నిజమైన వీడు కరెక్టే చెప్తున్నా, లింగస్వామి సార్ వాస్తవేనా అని. ఏ సార్ని ఇలా చెప్తే నేను నా అడ్రస్ మొత్తం మీ దగ్గర ఉంది, నా దగ్గరకు వచ్చి ప్రశ్నించండి. అర్థమైందా? రైట్. ఇది అంటే భారత నిర్మాణంలో తమ వంతు పాత్ర నిర్వహిస్తాము. ఈ విషయంలో సోదర భారతీయులతో పాటు కదం కలిపి నడుస్తూ దేశ ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తాం. ఎవరంటారు? ఛాంబర్స్ ఆఫ్ ప్రిన్సెస్ అధ్యక్షుడు భోపాలు నవాబ్. వీడి పెద్దగా చెప్పిండు, అంతన్నాడు ఇంతన్నాడో గంగరాజు అన్నట్టు చెప్పిండు. కానీ లార్డ్ క్లెమెంట్ అట్లీ ప్రకటన, రైట్, క్లెమెంట్ అట్లీ ఎప్పుడు చేసిన ప్రకటన పోయింది? 1947 ఫిబ్రవరి 20. లార్డ్ క్లెమెంట్ అట్లీ ప్రకటన ఎప్పుడైతే వెలువడిందో ఆ ప్రకటన రాగానే మౌనం వహించాడు. డోంట్ టాక్, నేను ఎలాంటి మాటలు మాట్లాడనని మౌనం వహించడం జరిగింది. ఈ సమయంలో ట్రావెన్కోర్ ప్రధాని ఎక్కడ ఉంటుంది? కేరళ. ట్రావెన్కోర్ ప్రధాని బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్ళగానే తాము స్వతంత్రులము అవుతాము. దేశం విడిచి వెళ్ళగానే తాము స్వతంత్రం అవుతామనే ప్రకటన చేయడం జరిగింది. దేశం విడిచి వెళ్ళగానే బ్రిటిష్ వాళ్ళు దేశం విడిచి వెళ్ళగానే తాము స్వతంత్రులము అవుతామని ప్రకటించడం జరిగింది. అంటే వీళ్ళు ఇటుంటే ఇటు అటుంటే అటు, ఓడ దాటినాక ఓడమల్లన, ఓడ దిగినాక బోడమల్లన అనే సామెతకు ఉన్నారు కాబట్టి వీళ్ళది ఒక విద్రోహకరమైన చర్య అని చెప్పడం జరిగింది. ఇటువంటి సమయంలో సందర్భంలో ఒక్కొక్క సంస్థానం ఒక్కొక్క అంతస్తు వేరువేరుగా ఉన్నాయి. హైదరాబాద్ సంస్థానం వేరు, హైదరాబాద్ సంస్థానం ఆర్థిక పరిస్థితి వేరు. భారతదేశ చరిత్రలో అత్యధిక ఆదాయం గల సంస్థానం హైదరాబాద్, అతిపెద్ద సంస్థానం హైదరాబాద్. కాబట్టి ఒక్కొక్క సంస్థానం మరి ఒక్కొక్క హోదాని కలిగి ఉండడం జరిగింది. ఈ సమయంలో మరి బ్రిటిష్ సామ్రాజ్యానికి అత్యంత విశ్వాసపాత్రుడైన బ్రిటిష్ సామ్రాజ్యానికి అత్యంత విశ్వాసపాత్రుడు ఎవరు? రైట్, అత్యంత విశ్వాసపాత్రుడు ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎవరైనా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బ్రిటిష్ వారికి అత్యంత విశ్వాసపాత్రుడు అనే బిరుదు గల మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
ఈయన దేశంలోని అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉంటారు, దేశంలోనే అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉంటారని భావించడం జరిగింది భారత ప్రభుత్వం. కానీ అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉంటాడని ఎప్పుడైతే భారత ప్రభుత్వం భావించిందో, ఈయన ఆదర్శప్రాయుడిగా ఉండకుండా దేశంలోని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారడానికి బదులు ఆదర్శప్రాయుడిగా ఉండలే, దేశంలో కాలమానం పరిస్థితులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారకుండా స్వతంత్రం, సార్వభౌమాధికారం అంటే స్వతంత్ర దేశం, సార్వభౌమత్వం అనే కళలు కావడం ప్రారంభించాడు. స్వతంత్రం, భౌమాధికారం అనే ప్రగటి కళలు ప్రారంభించాడు. ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రగటి కళలు ప్రారంభించారు. ఈ సందర్భంలో ఒక్కొక్క సంస్థానం హోదా అంతస్తు బ్రిటిష్ వారితో రక్షణ, చారిత్రక ప్రాధాన్యతలు, స్నేహ సంబంధాలు కలిగి ఉండడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, ఈ సందర్భంలో ఒక్కొక్క సంస్థానం హోదా అంతస్తు వేరువేరుగా ఉన్నాయి. బ్రిటిష్ వారితో ఉన్నటువంటి రక్షణలు కానీ, చారిత్రక ప్రాధాన్యతలు కానీ, స్నేహ సంబంధాలు కానీ వేరువేరుగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో, ఇటువంటి పరిస్థితుల్లో సంస్థానాల్లో బాధ్యతాయుత ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ప్రసక్తే లేదు. అమ్మ బాంబు పేర్చిండు. సంస్థానాలలో బాధ్యతాయుత ప్రభుత్వం రైట్ did not establish in responsibility government in princely states అంటే బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. సంస్థానాల్లో బాధ్యత ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదు అని ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎవరైనా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రకటించడం జరిగింది. సో ఈ సమయంలో హైదరాబాద్, జైపూర్, ట్రావెన్కోర్ ప్రతినిధులు హైదరాబాద్, జైపూర్, ట్రావెన్కోర్ ప్రతినిధులు క్యాబినెట్ మిషన్ సభ్యులతో చర్చలు జరిపారు. ఈ సమయంలో హైదరాబాదు, జైపూర్, ట్రావెన్కోర్ ప్రతినిధులు క్యాబినెట్ మిషన్ సభ్యులతో చర్చలు జరపడం జరిగింది. మరి ఈ సందర్భంలో చర్చలు జరపడం జరిగింది. మరి మనకు జైపూర్, ట్రావెన్కోర్ మనకు అవసరం లేదు, కానీ హైదరాబాదు సంబంధించి క్యాబినెట్ మిషన్ తో చర్చలు జరిపిన ప్రతినిధులు ఎవరనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరా ప్రతినిధులు? ఒకటి చతారి నవాబు నిజాం రాజకీయ సలహాదారుడు చతారి నవాబు. తర్వాత నవాబ్ అలియార్ జంగ్. మూడో వాడు సర్ వాల్టేర్ మాంగటన్. ఇప్పుడు ఈ సమయానికి వీళ్ళు ఎవరో చూసుకోవాలి. క్యాబినెట్ మిషన్ తో చర్చలు జరిపే సమయానికి ఎవరంటే చతారి నవాబు. తర్వాత కాలంలో నిజాం ప్రధాని కూడా కావడం జరిగింది. నిజాం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎవరైనా చతారి నవాబు. తర్వాత నవాబ్ అలియార్ జంగ్ రాజ్యాంగ సలహాదారుడు. మరి సర్ వాల్టేర్ మాంగటన్ వీడెవడు? న్యాయ సలహాదారుడు మరియు రాజకీయ సలహాదారుడు. ఎవడి సర్ వాల్టేర్ మాంగటన్? రైట్, లార్డ్ మౌంట్ బాటన్. ఎవడి లార్డ్ మౌంట్ బాటన్? భారతదేశ
చిట్ట చివరి బ్రిటిష్ వైస్రాయ్ మొట్టమొదటి వైస్రాయ్ ఎవడు? లార్డ్ కానింగ్. ఇతడే చిట్ట చివరి భారతదేశ బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్. అతడే మొట్టమొదటి వైస్రాయ్. ఈ లార్డ్ మౌంట్ బాటన్ సన్నిహితుడైన సర్ వాల్టర్ మంగటన్, నవాబ్ అలియార్జంగ్, చతారి నవాబు, వీళ్ళు ముగ్గురు కూడా భారత ప్రభుత్వం అంటే క్యాబినెట్ మిషన్ తో చర్చలు జరిపారు. చర్చల సారాంశం ఏంది? మేము హైదరాబాదు స్వతంత్రంగా ఉంటాం, మాది నవాబు మీది దాంట్లో కల్వాడు, మీరేం చేస్తాం? స్వతంత్రంగా ఉంటాం అని చెప్పాడు. ఇది సమస్య మా ఆధీనంలో లేదు, ఇది భారత ప్రభుత్వాన్ని చెప్పుకోండి అని చెప్పి క్యాబినెట్ మిషన్ తెలియజేయడం జరిగింది. రైట్, ఈ విధంగా మరి గమనిక, క్యాబినెట్ మిషన్ అనేది మనకు ఒకే యూనియన్ అంటే వివిధ రాష్ట్రాలకు, స్వదేశీ సంస్థానాలకు భారత్ ఒకే యూనియన్ ఉంటుంది అన్నాడు. మరి ఒకే యూనియన్ ఉంటుంది అన్నాక మరి దేశ విభజన ఎందుకు తెరపైకి వచ్చింది? అంటే 1906లో ఏర్పడిన ముస్లిం లీగ్ దేశానికి స్వతంత్రం వచ్చినానికి ముస్లిం లీగ్ అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిన్నా. ఈ మహమ్మద్ అలీ జిన్నా అనేవాడు ప్రత్యేక దేశానికి, సపరేట్ దేశానికి, ఒక సపరేట్ కంట్రీ, స్పెషల్ కంట్రీ, ప్రత్యేక దేశానికి సంబంధించి డిమాండ్ చేయడం జరిగింది. We want separate state of Pakistan, separate state country. So we demanded separate state of country. మాకు separate state of కంట్రీగా పాకిస్తాన్ కావాలని ఒక డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్ ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒప్పుకోలేదు మొదట. తర్వాత జవహర్లాల్ నెహ్రూ, గాంధీ ఇద్దరు ఒప్పుకున్నారు. ఇది ప్రపంచం జగవెరిగిన సత్యం. కొన్ని విషయాలు మాట్లాడితే కానీ భావితరాల తెలియజేస్తే కానీ తెలియవు. వీళ్ళిద్దరు ఒప్పుకున్నారు. సో అప్పుడు మహాత్మా గాంధీ మరి ఒప్పుకున్నారు. కానీ మహాత్మా గాంధీ ఏమంటుండో, దేశ విభజన వద్దు, కావాలంటే నీవే, తర్వాత ఒప్పుకుంది వాళ్ళిద్దరే, కానీ మొదట నీవే ఈ దేశానికి, రైట్, అఖండ భారత్కు నీవే, అవిభక్త భారత్కు నీవే ప్రధానిగా ఉండు అని చెప్పడం జరిగింది. ఎవరికి? మహమ్మద్ అలీ జిన్నాకు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ కూడా కొంచెం నొచ్చుకోవడం జరిగింది. వల్లభాయ్ పటేల్ ముసలోడా అవసరం వాడు, విడిపోని ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, మయన్మార్, మనకు చాలా దేశాలు విడిపోయినా మన నుంచి. వాడు 2 చేతులు 3 చేతులు 4 చేతులు తింటున్నా, ఈడ 10 చేతులు తింటున్నా, పోని అని చెప్పారు. సో ఈ సందర్భంలో పాకిస్తాన్ విడిపోయింది. రైట్, లార్డ్ మౌంట్ బాటన్ కూడా పాకిస్తాన్ విభజనకు ఒప్పుకుంటే పాకిస్తాన్ 5 కోట్ల రూపాయలు అడిగింది. ఎన్ని కోట్లు? 5 కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. సరేలే బాబు, తర్వాత చూద్దాంలే అది అన్న విషయంతో 5 కోట్ల రూపాయలు పక్క పడేయడం జరిగింది. మేము ఇవ్వమని భారత ప్రభుత్వం ఇవ్వమని వాళ్ళు. దాని సందర్భం వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేదో కూడా నేను చెబుతా. ఈ విధంగా పాకిస్తాన్లో హిందువులని ఊచకోత పోయడం, ఇండియాలో ముస్లింలని ఇబ్బంది పెట్టడం, అట్నుంచి ఇటు, అట్నుంచి ఇటు పరుగులు జరిగి మరి మతోన్మాదం జరిగి దేశం 2గా విభజనకు గురి కావడం జరిగింది. ఇదంతా గమనించినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ అనేవాడు ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది 1947 జూన్ 3న. ఏమని? మన 1947 ఆగస్టు 15 నాటికి భారత్ను ఇండియన్ యూనియన్, పాక్ యూనియన్ అన్ని 2 యూనియన్గా విభజించి 1947 ఆగస్టు 15 నాటికి మీకు స్వాతంత్రం అప్పగిస్తామని చెప్పడం జరిగింది. రైట్, స్వాతంత్రం అప్పగిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు టాపిక్ ఏంటంటే సంస్థానాల విలీన ప్రక్రియ, విలీనీకరణ ప్రక్రియ, ద మెర్జింగ్ ప్రాసెస్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, రైట్, ది మెర్జింగ్ ప్రాసెస్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్. సంస్థానాల విలీన ప్రక్రియ అనేది మనం చూద్దాం. మరి సంస్థానాల విలీన ప్రక్రియ అనేది ఒకసారి చూస్తే, సంస్థానం అంటే ఏంది? రాజుల ఆధీనంలో ఉండే ప్రాంతం. రాజుల ఆధీనంలో ఉండే ప్రాంతాన్ని సంస్థానం అంటారు. మరి భారతదేశంలో ఎన్ని ఉన్నాయి? భారతదేశంలో 562 సంస్థానాలు ఉన్నాయి. 562 సంస్థానాలు ఉన్నాయి. భారత్ ఎన్నిగా విడిపోయింది? 2 యూనియన్లుగా విడిపోయింది. ఒక యూనియన్ ఇప్పుడు మీరే చెప్పాలి. రైట్, భారత్ లేదా
ఇండియన్ యూనియన్, ఇండియన్ యూనియన్, ఇండియన్ యూనియన్, ఒక యూనియన్, ఇండియన్ యూనియన్. నెక్స్ట్ సెకండ్ వన్ పాక్ యూనియన్ లేదా పాకిస్తాన్ యూనియన్. సెకండ్ వన్ పాకిస్తాన్ యూనియన్, పాకిస్తాన్ యూనియన్, పాకిస్తాన్ యూనియన్. రెండు యూనియన్ గా విడిపోవడం జరిగింది. ఈ 562కి సర్దార్ వల్లభాయ్, 562కి లార్డ్ మౌంట్ బాటన్, లార్డ్ మౌంట్ బాటన్, మౌంట్ బాటన్ ఈ 562 సంస్థానాలకు స్వేచ్ఛ ఇచ్చాడు. వి మెర్జ్డ్ ఇంటూ ఇండియన్ యూనియన్ ఆర్ పాక్ యూనియన్ యాజ్ యువర్ లైక్. మీ ఇష్టం ఇండియన్ యూనియన్ లో మెర్జ్ కానీ పాకిస్తాన్ యూనియన్ లో మెర్జ్ కానీ అని చెప్పారు. అప్పుడు పాకిస్తాన్ యూనియన్ లో 8 ప్రిన్స్లీ స్టేట్ మెర్జ్డ్ ఇంటూ పాకిస్తాన్. 562 లో -8 అంటే 554, 554 ఇండియన్ యూనియన్ లో కలవడం జరిగింది. 8 సంస్థానాలు పాకిస్తాన్ లో కలిసాయి, 554 ఇండియన్ యూనియన్ లో కలిసాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 550 princely state merged into India. So 4 princely state we did not merge into Indian Union. 550 సంస్థానాలు భారత యూనియన్లో కలిసాయి. అంటే బెరిస్తే కలిసారు, ఇచ్చిన ఒప్పందాల మీద కలిసారు. కానీ 4 princely state 4 సంస్థానాలు మాత్రం we did not merge into Indian Union. మేము ఇండియన్ యూనియన్ లో కలవము, ఇండియన్ లో కలవము అనే ఒక అంశాన్ని తెరపై తీసుకురావడం జరిగింది. మరి ఎందుకు ఇండియన్ యూనియన్ లో మీరు కలవను అంటున్నారు? ఒకసారి చూస్తే దాదాపుగా 550 సంస్థానాన్ని భారత యూనియన్ లో మెర్జ్ చేసినవాడు సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి ఆ 4 సంస్థానాలను కలవన్నాయి. మొన్న కానిస్టేబుల్ ఎగ్జామ్ బిట్ వచ్చింది. ఏం బిట్ వచ్చింది? భారత ఇండియన్ యూనియన్ లో, ఇండియన్ యూనియన్ లో, ఇండియన్ యూనియన్ లో, ఇండియన్ యూనియన్ లో కలవడానికి నిరాకరించిన సంస్థానాలు, నిరాకరించిన సంస్థానాలు, ఇండియన్ యూనియన్ లో కలవడానికి నిరాకరించిన సంస్థానాలు. ఒకటి ట్రావెన్కోర్ కేరళ. 2 జునాగఢ్ గుజరాత్, జునాగఢ్ గుజరాత్. 3 కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్. 4 నైజాం హైదరాబాద్. ఇప్పుడు చూద్దాం. ట్రావెన్కోర్ కేరళ, జునాగఢ్ గుజరాత్, కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్, నైజాం హైదరాబాద్. ఈ ట్రావెన్కోర్ కేరళ ఎందుకు? మరి ట్రావెన్కోర్ కేరళ ఎవరు కలిపారు భారతదేశంలో? ఎవరు విలీనం చేశారు? జవహర్లాల్ నెహ్రూ విలీనం చేయడం జరిగింది. జునాగఢ్ గుజరాత్ ఇది చిన్న సంస్థానం, అత్యంత సమస్యాత్మక సంస్థానం. మొన్న కానిస్టేబుల్ ఎగ్జామ్ లో ఈ బిట్ అడిగారు. ఈ క్రింది వాటిలో అత్యంత సమస్యాత్మకమైన సంస్థానం ఏంటంటే జునాగఢ్. ఉద్యమం ఉంటేనే ఉద్యమ చరిత్ర బిట్టు ఇది కాదా? రైట్, జునాగఢ్. రైట్, దీన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేయడం జరిగింది. కాశ్మీర్ దీన్ని జవహర్లాల్ నెహ్రూ విలీనం చేయడం జరిగింది. తర్వాత నైజాం హైదరాబాద్ ని సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేయడం జరిగింది. రైట్, ఇప్పుడు భారతదేశంలో అత్యధిక సంస్థానాలను విలీనం చేసిన వాడు ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. అసలు పేరు వల్లభాయ్ పటేల్. ఈయనకు సర్దార్ అని బిరుదించిన వాడు మహాత్మా గాంధీ. వల్లభాయ్ పటేల్ బిరుదులు, వల్లభాయ్ పటేల్ బిరుదులు. రైట్, ఇప్పుడు వల్లభాయ్ టైటిల్స్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్ బిరుదులో చూస్తే ఫస్ట్ వన్ సర్దార్. ఏంటిది? సర్దార్ అనే బిరుదు ఎవరు ఇచ్చారు? గాంధీ. ఎవరు? మహాత్మా గాంధీ. ఏ సమయంలో? గుజరాత్ లోని బార్డోలి సత్యాగ్రహ సమయంలో
బార్డోలి సత్యాగ్రహ సమయంలో ఇతనికి మరి మహాత్మా గాంధీ సర్దార్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. సర్దార్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కు మరి ఇతర బిరుదులు చూస్తే మనకు భారత సంస్థానాల విలీనీకరణ పితామహుడు. భారత సంస్థానాల విలీనీకరణ పితామహుడు. ఇంకోటి స్వతంత్ర భారత సివిల్ సర్వీసుల పితామహుడు. తర్వాత భారతదేశ ఉక్కు మనిషి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. భారతదేశ ఉక్కు మనిషి ఇండిపెండెంట్ ఫాదర్ ఆఫ్ ది ఇండిపెండెంట్ సివిల్ సర్వీస్, ఫాదర్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. భారత సంస్థానాల విలీనీకరణ పితామహుడు. రైట్. The merging process of Indian princely states. The father of the merging process of Indian princely states. Right? Indian princely states. Right? The father of the Indian princely states. Merging process of Indian princely states. అంటే భారత సంస్థానాల విలీనీకరణ పితామహుడు. స్వతంత్ర భారత సివిల్ సర్వీసుల పితామహుడు. భారతదేశ ఉక్కు మనిషి. తర్వాత ఈయనకు బ్లడ్ అండ్ ఐరన్ అంటే ఇండియన్ బిస్మార్క్. ఇతని సిద్ధాంతాన్ని బల ప్రయోగం అంటారు. బల ప్రయోగం. దీన్నే బ్లడ్ అండ్ ఐరన్ అంటారు. ఈ సిద్ధాంతం ఎవరిదంటే బిస్మార్క్ ఎవరంటే జర్మనీ ఏకీకరణ చేసిన వాడు. మనందరం 10th క్లాస్ లో చదువుకున్నాం. ఓటోమన్ బిస్మార్క్, కౌంట్ కవిల్లో కవూర్, గారిబాల్డి, జోసెఫ్ మాజిని ఇటలీని ఏకీకరణ చేశాడు. జర్మనీ ఏకీకరణ చేసిన వాడు ఓటోమన్ బిస్మార్క్. ఇతను ఇండియన్ బిస్మార్క్ అంటారు. సర్దార్ స్వతంత్ర భారత సివిల్ సర్వీస్ పితామహుడు. భారత సంస్థానాల విలీనీకరణ పితామహుడు. భారతదేశ ఉక్కు మనిషి ఇండియన్ బిస్మార్క్. ఈ బిరుదులన్నీ ఎవరి? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నటువంటి బిరుదులు. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతీయ యూనియన్ లో ఇవన్నీ కలిపినందుకు ఇతనికి ఈ బిరుదులు రావడం జరిగింది. ఇటీవల మనకు కరెంట్ ఈవెంట్ చూసుకుంటే ఇతని జన్మదినం సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం అక్టోబర్ 31ని భారత ఐక్యత దివాస్ లేదా దినోత్సవం ఇంగ్లీష్ లో అయితే ఇండియన్ యూనిటీ డేగా ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 31ని భారత ఐక్యత దివాస్ ఇండియన్ యూనిటీ డేగా ప్రకటించడం జరిగింది. అదే విధంగా గుజరాత్ లోని నర్మదా నదిలో 182 అడుగుల ఎత్తైన ఐక్యతా విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఐక్యత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 182 అడుగులు ఏంటంటే గుజరాత్ అసెంబ్లీ స్థానాల సంఖ్య. ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఏకీకరణకు ఇండియన్ యూనిటీకి కృషి చేయడం జరిగింది. కాబట్టి అతన్ని ఈ విధంగా భారత ప్రభుత్వం అనేది గౌరవించడం జరిగింది. ఇంతకుముందు భారత యూనియన్ లో కలవడానికి నిరాకరించిన సంస్థానాలు ట్రావెన్కోర్ జవహర్లాల్ నెహ్రూ కలిపాడు. జునాగఢ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కలిపాడు. కాశ్మీర్ జవహర్లాల్ నెహ్రూ కలిపాడు. హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కలిపాడు. నెక్స్ట్ వీడియోలో కాశ్మీర్ విలీనం ఎలా జరిగింది, రైట్, ఇటీవల కాశ్మీర్ ఎందుకు మళ్ళా కేంద్రపాలిత ప్రాంతంగా మారింది, ఆ వీడియో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్ సంస్థాన విలీనం గురించి ఒక్కొక్కటి మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.